అందరికీ నమస్కారం. మాతా దుర్గాదేవిని ఆరాధించే పవిత్ర నవరాత్రుల ఉత్సవాల శిఖరం విజయదశమి లేదా దసరా పండుగ. 9 రోజుల పాటు అమ్మవారిని శక్తి, సంపద, విద్య రూపాలలో భక్తులు ఆరాధిస్తారు. 10వ రోజు విజయదశమి, చెడు మీద మంచి గెలిచిన రోజు, అంధకారంపై వెలుగు విజయం సాధించిన రోజు. ఈ పండుగ మనలో భక్తి, ధైర్యం, ఐక్యత నింపుతుంది. దసరా మనకు నేర్పే సందేశం ఎంతో గొప్పది. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి చెడైనా చివరికి మంచి గెలుస్తుంది. అందుకే ఈ రోజున కొత్త పనులు మొదలు పెడతారు. విద్య, వ్యాపారం, శుభకార్యాలు ప్రారంభిస్తారు. విజయదశమి అనేది కేవలం పండుగ కాదు, ఇది విజయం, ధర్మం, దివ్య శక్తికి ప్రతీక. భక్తులారా, మన దేశంలో దసరా పండుగకు చాలా పురాతన చరిత్ర ఉంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. పురాణాల ప్రకారం ఈ పండుగకు 2 ప్రధాన కథలు ఉన్నాయి. మొదటి కథలో రామాయణానికి సంబంధించింది. శ్రీరాముడు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి జయించిన రోజు ఈ పండుగగా జరపబడింది. రావణుడి అధికారం, అన్యాయం, చెడు చివరికి సరైన శిక్షను పొందింది. ఈ విజయం ద్వారా సత్యం, ధర్మం, న్యాయం గెలిచాయి. రెండవ కథ మహిషాసురుని మర్దిని అవతారణ సంబంధించింది. భూత ప్రేత రాక్షస శక్తుల ప్రభావం వెలుగుతున్నప్పుడు భద్రత కల్పించడానికి ఆ దేవత దుర్గాదేవి అవతరించింది. 9వ రోజు యుద్ధం తర్వాత మహిషాసురుణ్ణి సమరంలో సంహరించి ప్రజలకు శాంతి, భద్రత తీసుకొచ్చింది. అందుకే ఈ రోజు విజయదశమి అని పేరు పెట్టారు. చరిత్రలో వర్ణించబడిన ఈ కథలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయి. చెడు ఎంత బలమైన, ధర్మం చివరికి విజయం సాధిస్తుంది. ఈ విజయం సృష్టి, భక్తి, ధైర్యం, ఐక్యత వంటి విలువలను మన జీవితాల్లో పాటించాలి. అంతేకాదు, దసరా పండుగ ప్రజల జీవన విధానానికి కూడా మైలురాయి. పెద్దలు, పిల్లలు, రైతులు, వ్యాపారులు అందరూ కలిసి భక్తి, ఆనందం, ఉత్సవాలతో ఈ పండుగను జరుపుతారు. ఇది మనలో ధర్మపరాయణత, సామాజిక ఐక్యత, ఆధ్యాత్మికత బలాన్ని పెంపొందించే మహోన్నత ఉత్సవం. భక్తులారా, దసరా పండుగ నవరాత్రుల్లో మొదలవుతుంది. నవ అంటే 9, రాత్రి అంటే రాత్రులు, అంటే 9 రోజుల పాటు భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రార్థనల్లో లీనమవుతారు. ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో పూజింపబడతారు. మొదటి రోజు శైలపుత్రిక భౌతిక శక్తికి, భద్రతకు ప్రతీకగా నిలుస్తుంది. రెండవ రోజు బ్రహ్మచారిని జ్ఞానం, ధ్యానం, సహనానికి సంకేతంగా నిలుస్తారు. మూడవ రోజు చంద్రఘంట ధైర్యం, శౌర్యం, కష్టాలను అధిగమించే కీర్తికి ప్రతీక. 4వ రోజు కూష్మాండ దేవతగా సంపద, ఆర్థిక శ్రేయస్సుకు సూచికగా నిలుస్తారు. 5వ రోజు స్కందమాత తల్లి ప్రేమ, సంరక్షణ, ఆధ్యాత్మిక శక్తికి సంకేతంగా నిలుస్తారు. 6వ రోజు కాత్యాయిని సహనం, ధైర్యం, చురుకుదనం వంటి వాటి కోసం నిలుస్తారు. 7వ రోజు కాలరాత్రి చెడు శక్తులను జయించడం కోసం భయం, అలవాట్లను తొలగించి దేవతగా నిలుస్తారు. 8వ రోజు మహాగౌరి శాంతి, శుద్ధి, పవిత్రతకు చిహ్నంగా నిలుస్తారు. 9వ రోజు సిద్ధదాత్రి విజయం, సాధన, కృతజ్ఞతగా నిలుస్తారు. ఈ 9 రోజుల యాత్రలో భక్తులు పూజ, నృత్యం, గీతాలు, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలు, మంత్ర ధ్యానం, రాక్షసుల్ని జయించే కథలు పఠించడం జరుగుతుంది. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, భక్తుల మనస్సును శుద్ధి చేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, చెడు అలవాట్లను దూరం చేస్తుంది. ఈ 9 రోజులు మనలో ఆత్మవిశ్వాసం, సామాజిక ఐక్యత మరియు ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయి. భక్తి, జ్ఞానం, ధైర్యం ఇవన్నీ నవరాత్రుల ప్రతిరోజు మనలో వికసింపజేస్తుంది. ఇంకా నవరాత్రులు దసరా పండుగకు ముందస్తు ఆధ్యాత్మికత సిద్ధతగా నిలుస్తాయి. అంతేకాదు భక్తులారా, దసరా పండుగలో అనేక విశిష్ట ఆచారాలు జరుగుతాయి. ఇవి మన సంస్కృతిలో ఉన్న ఆధ్యాత్మికత, సాంఘిక విలువలను ప్రతిబింబిస్తాయి. ప్రతి ప్రాంతంలో కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయుధ పూజ. ఈ రోజు యోధులు తమ ఆయుధాలు, రైతులు పంట పరికరాలు, విద్యార్థుల పుస్తకాలను పూజిస్తారు. ఇది మనం ఉపయోగించే సాధనాల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. అలాగే నవరాత్రుల కథల పునరావృతం చేసుకుంటూ ప్రతిరోజు భక్తులు దేవి అవతారాల కథలను పునరావృతం చేస్తూ జానపద గీతాలు, నృత్యాలతో భక్తిని ప్రదర్శిస్తారు. గ్రామీణ ఉత్సవాలు అంటే ఊరేగింపులు, మేళాలు, బొమ్మల కొలువు, శ్రావణి ఆటలు ఇవన్నీ పండుగకు మరింత ఆనందభరితంగా మారుస్తాయి. విజయదశమి నిమిత్తం పెద్ద బత్తి, రాక్షసుడు రూపంలోని బొమ్మలను ధ్వంసం చేయడం, శత్రువులను జయించడం వంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇది చెడు మీద మంచి గెలిచిన ఘనతకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ప్రతి ఆచారం మనలో ధైర్యం, ధర్మపరాయణత, ఆ జయశీల భావాన్ని పెంపొందిస్తాయి. వివిధ ప్రాంతాల ప్రత్యేక సాంప్రదాయాలు,
పాటలు, సంగీతం, నృత్యం, వ్రతాలు మరియు పూజా నిధులు ప్రతి పండుగకు ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే దసరా పండుగ మనలో ఆధ్యాత్మికత, సామాజిక, సాంస్కృతిక విలువలను ఒకేసారి కలుపుతుంది. భక్తులారా, దసరా పండుగ కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు. ఇది మన సాంఘిక, సాంస్కృతిక జీవనానికి ఒక గొప్ప మహత్తరమైన అవకాశం. ప్రతి ఊరు, ప్రతి నగరం, ప్రతి కుటుంబం ఈ పండుగలో పాల్గొని ఒకరితో ఒకరు ఐక్యంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు. పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ కలిసి పండుగను ఆనందభరితంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా మైసూర్ దసరా ఉత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అక్కడ జరిగే రాజ్మహల్ అలంకరణ, జంబూ సవారీ ఊరేగింపులు వేలాది మంది దర్శనార్థులను ఆకర్షిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దసరా పండుగలతో పాటు స్థానిక సాంప్రదాయాలు, బతుకమ్మ ఊరేగింపులు, గ్రామీణ నాటకాలు కూడా జరుపుకుంటారు. దసరా పండుగలో సాంఘిక ఐక్యత, స్నేహభావం, భక్తి, సామరస్యానికి ప్రతీక. ప్రతి ప్రజలను కలుపుతుంది, సాంఘిక బంధాలను గాఢం చేస్తుంది, గ్రామీణ సాంప్రదాయాలను జాగ్రత్తగా నిలుపుతుంది. ఇలా దసరా పండుగ మనకు భక్తి, సాంఘిక ఐక్యత, సాంస్కృతిక వారసత్వం ఇవన్నీ ఒకేసారి నేర్పుతుంది. భక్తులారా, దసరా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అదేమిటంటే ఎంతటి చెడు ఉన్నా చివరికి మంచి గెలుస్తుంది. ఎలాంటి కష్టాలు ఉన్నా ధైర్యం, పట్టుదలతో ఎదుర్కొంటే విజయం సాధించబడుతుంది. విజయదశమి రోజున ప్రజలు కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్య, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులు. ఇది ఆధ్యాత్మికంగా శుభకార్యాల ప్రారంభానికి అత్యంత అనుకూలమైన రోజు. దసరా మనలో ధైర్యం, నిబద్ధత, భక్తి, సత్యం అన్ని పెంపొందిస్తుంది. ప్రతి సంవత్సరం దసరా పండుగ ద్వారా మనం మనలోని చెడు అలవాట్లను తొలగించి మంచి విలువలను అభ్యసిస్తాం. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, ఇది జీవన సారాంశం. విజయం, ధర్మం, భక్తికి ప్రతీక. అందుకే దసరా పండుగ మనకు నేర్పే ముఖ్యమైన పాఠం: ధైర్యంతో నిలబడండి, చెడును జయించండి, మంచిని కొనసాగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరొక ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషంతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.